అందరికీ నమస్కారం మిత్రులారా. క్షేమమా? చాలా చిన్నవి, ప్రతి ఒక్కరు చేసేటివి ఇవి చేసుకుంటే చాలా క్లియర్ అయిపోతూ ఉంటుంది ప్రాబ్లం. మనం సేఫ్లో ఉన్నాం, సేఫ్ జోన్లో ఉన్నాం. ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా, ఆల్ ఈజ్ వెల్ అని తర్వాత ఆల్ ఈజ్ నిల్ అని చెప్తారు. ఈరోజు ఈ లంగ్స్కి ఇమ్యూనిటీ ఇచ్చేటువంటి పదార్థాన్ని మనం ప్రతిరోజు తీసుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. అంటే ఆ పదార్థం తీసుకుంటే లంగ్స్ మీద కూర్చుంటుంది, వెళ్ళి తిరుగుతూ ఉంటుంది, పరావుషారు అని చెప్పి తిరుగుతూ ఉంటుంది. అటువంటి పదార్థం గురించి నేను చెప్పబోతున్నాను. ఆ పదార్థమే గ్లైజిన్. ఈ పదార్థం వినే ఉంటాయి, ఇంతకుముందు మనం ఒక వీడియో కూడా చెప్పుకున్నాము. మళ్ళీ ఒకసారి మన లైఫ్లో అది చేస్తున్నారో లేదో తెలియదు, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకునేది చూసుకుందాం. గ్లైజిన్ అనేది యాక్చువల్గా ప్రోటీన్, అదొక ప్రోటీన్ అనమాట. ప్రతిరోజు అవసరం లేదనే ఉద్దేశంతో దాని గురించి పెద్ద పట్టించుకోరు. ఇన్ఫెక్షన్ లాంటిది క్రియేట్ చేయబోయింది అనుకోండి, గ్లైజిన్ మొత్తం అక్కడ గ్యాదర్ అయిపోద్ది. టోటల్ గ్లైజిన్ గ్యాదర్ అయిందంటే ఇమ్మీడియట్గా బి సెల్స్, బి లింఫోసైట్స్ అండ్ టీ లింఫోసైట్స్ యాక్టివేట్ అయిపోతాయి. ఓకే, వచ్చేసింది, ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, అక్కడ ఉన్నాయి, మనం పోవాల్సిందని చెప్పి పంపిస్తూనే ఉంటుంది బ్రెయిన్. ఇంకా ఈ ప్రాసెస్లో ఏమవుద్దంటే మిగతా సెల్స్లో ఉన్నటువంటి గ్లైజిన్ అంతా కూడా గ్యాదర్ అయిపోయి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుంది. ఎక్కడైతే మనకి ఇన్ఫెక్షన్ వచ్చి దాన్ని రౌండప్ చేయాలో అక్కడ గ్లైజిన్ ఎక్కువ వెళ్ళిపోతుంది. గ్లైజిన్ అనేది మన బాడీలో కొంచెం ఎక్కువ ఉండాలి. ఎప్పుడు ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటేనే మన రెసిస్టెన్స్ పవర్ అనేది అప్ టు మార్క్ ఉంటుంది. మరి గ్లైజిన్ ఎక్కువ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఏదో ఆన్లైన్లో గ్లైజిన్ పౌడర్లు దొరుకుతున్నాయి, కొనుక్కుందాం అనుకుంటున్నారు. చాలామంది అడిగారు మమ్మల్ని, గ్లైజిన్ అని చెప్పగానే ఆన్లైన్లో దొరుకుతున్నాయి సార్, పలానా బ్రాండ్ అని చెప్పేస్తున్నారు. ఎప్పుడూ ఆన్లైనేనా? ఆఫ్లైన్ కూడా ఉన్నాయండి. మన ఇంట్లో ఉంది కదా మన మెడికల్ షాపు, దాంట్లో దొరుకుతుంది గ్లైజిన్. మొత్తం డబ్బాలు ఉంది, మనం పట్టించుకోం అంతే. నల్లగా ఉంటాయి, గింజలు ఉంటాయి, నల్లవి ఉంటాయి, తెల్లవి కూడా ఉంటాయి. దాంట్లో బెల్లం వేసుకుంటాం, బెల్లం వేసి ముద్దలు చేస్తాం. స్ట్రైక్ అయిందా? నువ్వుల్లో గ్లైజిన్ విపరీతంగా ఉంటుంది. ఆ గ్లైజిన్ మన బాడీలో సఫిషియెంట్గా ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వులు తినాల్సిందే. మనం ప్రతిరోజు నువ్వులు తినాలి. దాంట్లో ఆ నువ్వుల్ని గిర్నీలో వేసేసి పూర్తిగా దాంట్లో నుంచి ఆయిల్ తీసేసిన తర్వాత ఆ తెట్టు వస్తుంది. ఆ తెట్టుని తెలగపిండి అంటారు, సీసేమ్ ఆయిల్ మీల్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఆ కేక్ లాగా వస్తుంది. తెల్ల నువ్వులు తీసుకుంటే మంచిది. ఆ వచ్చేటువంటి ఆయిల్ కేక్లో రిచ్గా గ్లైజిన్ ఉంటుందండి, విపరీతంగా ఉంటుంది. దాంట్లో డైరెక్ట్గా నువ్వులు తీసుకునే దానికన్నా కూడా ఆ తెలగపిండిలో చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతిరోజు మనము కనీసం ఒక 50 గ్రామ్స్ తెలగపిండి తినాలి. ఇది టార్గెట్ అండి. 50 గ్రామ్స్ తెలగపిండి మీరు తింటే మన బాడీకి యాక్చువల్గా అప్ టు మార్క్ రెసిస్టెన్స్ పవర్ ఉండాలి, ఇమ్యూనిటీ ఉండాలి అంటే మన బాడీలో 10 మిల్లీగ్రామ్స్ ఉండాలి అంటారు. 10 మిల్లీగ్రామ్స్ గ్లైజిన్ సప్లై చేయాలి ప్రతిరోజు. కానీ అంత మనం సప్లై చేయలేం కాబట్టి రెగ్యులర్గా చేయం, మనం అంత తినం, మనం తీసుకునేటువంటి పదార్థాల్లో ఉండదు. అందుకని మనకు కావాలి అంటే విపరీతంగా మనం ఇప్పుడు తిందాం, 10 into 20 ఇచ్చేద్దాం, బాడీకి నష్టం ఏం లేదు. ప్రతిరోజు 50 గ్రామ్స్ నుంచి 100 గ్రామ్స్ వరకు తెలగపిండి తిందాం. తెలగపిండి దానిలో కొంచెం గట్టిగా ఉంటుంది, దాన్ని దంచుకొని దాంట్లో బెల్లం వేసుకొని ముద్ద లెక్క చేసుకొని తినొచ్చు. నువ్వులు స్మెల్ వస్తూ ఉంటుంది, కొంచెం గట్టిగా ఉంటుంది. అదే తెలగపిండిని పౌడర్ లాగా చేసుకొని కూరలో వేసుకో, లైట్ చేదు తగులుతుంది, కూరలో వేసుకోవచ్చు. ఓకే, కొంతమంది డైరెక్ట్గా పౌడర్ అలాగే తింటామంటారు, తినొచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. కానీ మనకు గ్లైజిన్ అనేది కావాలి, తెలగపిండి తినడమే. సీసేమ్ ఆయిల్ మీల్ ప్రతిరోజు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆడ మగ అందరూ కూడా 50 గ్రామ్స్ మినిమం తెలగపిండి తినండి, అంతే. యు ఆర్ సేఫ్, మీ ఫ్యామిలీ సేఫ్. ఎప్పటికైనా సరే ప్రతి ఒక్కరికి కూడా 100% ఇమ్యూనిటీ ఉంటుంది. మీకు అటాక్ అయినా అది చంపేస్తుంది గ్లైజిన్.
అర్థమైందా? అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది గ్లైజిన్. కాబట్టి మిత్రులారా ప్రతిరోజు మనం తెల్లగపిండి తిందాం.